వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకులా కళ్ళు సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే முன்பேவா என் அன்பேவா கூடவா உயிரேவா முன்பேவா என் அன்பேவா பூப்பூவாய் பூப்பூவாய் நானா கேட்டேன் என்னை நானே நானியா நெஞ்சம் சொன்னதே. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో అర్జున్ విజయ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హలో సార్. హాయ్. హలో. అర్జున్ ప్లీజ్. అర్జున్ గారు ఎలా ఉన్నారు? అర్జున్ బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మీ సాంగ్స్ వింటుంటాం, చాలా బాగుంటాయి. మీ వాయిస్ కానీ మీ బేస్ కానీ చాలా బాగుంటాయి. ఓకే. మీరు పుట్టింది కేరళలో కదా, ఇంత మంచిగా తెలుగు సాంగ్స్ ఎలా హమ్ చేయగలుగుతున్నారు? అంటే లైక్ ఆ సాంగ్ ఇప్పుడు మాకు ఒక సాంగ్ సెలెక్షన్ అయిన తర్వాత అంటే మా ట్రైనర్స్ కానీ మెంటర్స్ కానీ ఒక్కొక్క సాంగ్ ఇస్తారు ఒక్కొక్కరికి. సో ఆ సాంగ్ వచ్చిన తర్వాత నేను లిరిక్స్ మనకి గూగుల్లో వస్తుంది కదా ఇంగ్లీష్లో. సో మా మెంటర్స్ హెల్ప్ కానీ, వాయిస్ ట్రైనర్స్ హెల్ప్ కానీ, ఫ్రెండ్స్ హెల్ప్ కానీ, వాళ్ళ హెల్ప్ తీసుకొని, లేదంటే మా అన్నయ్య ఉన్నారు ఆయన కానీ హెల్ప్ చేస్తారు. సో ఆ హెల్ప్ తీసుకొని దాన్ని మలయాళంలో రాసుకొని, సో ఆ ప్రొనౌన్సియేషన్ ఎంత కరెక్ట్గా రావడానికి మలయాళంలో రాసుకొని నేర్చుకోవడం, అలా పాడడం. ఓకే సార్, ఇప్పుడు ఒక సాంగ్ పాడారా మాకోసం? ఓకే. అంటే షోలో పాడిన సాంగ్ పాడాలా? లేదు, మీకు ఇష్టం, మీకు ఏది నచ్చితే అది పాడండి. ఓకే. నవ్వులే తేనెవాన సిగ్గులే పూలవాన, నవ్వులే తేనవాన సిగ్గులే పూలవాన, నన్ను తడిపే చెలి ఊహలవాన, తొలిసారి తకతిమి ఏంటిది ఏంటిది నా మదిలోనా, ఎంత బాగుందో ఈ సమయం, నవ్వులే తేనవాన సిగ్గులే పూలవాన, నవ్వులే తేనవాన సిగ్గులే పూలవాన, నన్ను తడిపే చెలి ఊహలవాన, తొలిసారి తకతిమి ఏంటిది ఏంటిది నా మదిలోనా, ఎంత బాగుందో ఈ సమయ, తిత్తిత్తారా దిత్తిత్తే దిత్తే తకతైతైతో, తిత్తిత్తారా దిత్తిత్తే దిత్తే తకతైతైతో. యాక్చువల్లీ ఈ సాంగ్ ఎందుకు పాడామంటే ఇది ఒక మలయాళం సాంగ్. దీన్నే తెలుగులోకి రీమేక్ చేసేటప్పుడు మా వాయిస్ ట్రైనర్ అన్నయ్య, ఆయన ఇప్పుడు రీసెంట్గా అనుకోని ప్రయాణం అనే ఒక మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సో శివన్న పాడిన సాంగ్ నాకు చాలా ఇష్టం. సో సో ఈ సాంగ్ నేను ఆయన కోసం కూడా డెడికేట్ చేస్తున్నాను. ఓకే. సరిగమప జర్నీ ఎలా ఉంది? ఎలా లైక్ చాలా బాగుంది. ఇప్పుడు మన అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పోజర్ వచ్చింది. సో యాజ్ ఎ సింగర్ మాకు కావాల్సినది ఆ ఎక్స్పోజర్. అంటే చాలామంది సింగర్స్ ఉన్నారు బయట, నాకైనా బాగా పాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ రావట్లేదు. కానీ మాకు ఈ దీనిలో వచ్చిన కంటెస్టెంట్స్కి మాకు కొంతమందికి సరిగమప్ప వల్ల, జీ తెలుగు వల్ల మంచి ఎక్స్పోజర్ వచ్చింది, జనాల్లోకి కొంచెం ఎక్కువ రీచ్ అయ్యాం. సో కోర్స్ అదంతా చాలా బాగుంది. ప్లస్ ఒక సింగర్కి వాళ్ళ డ్రీమ్ అనేది టు బీ ఏ ప్లేబ్యాక్ సింగర్. సో సరిగమప్ప రావడం వల్ల శ్రీకృష్ణ అన్ననే కలవడం, శ్రీకృష్ణ అన్న ద్వారా నాకు ప్లేబ్యాక్ ఛాన్స్ రావడం, సో అంతా చాలా మంచిగా అయింది ప్రస్తుతానికి. సో ఇంకా ముందుకి చాలా లుకింగ్ ఫార్వర్డ్. సింగింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? సింగింగ్ అన్నది నా చిన్నప్పటి నుంచి, ఒక 3rd క్లాస్ నుంచి. లైక్ ఆ టైంలో నాకు అసలు తెలియదు, అదొక పెద్ద స్టోరీ యాక్చువల్లీ. అంటే మాకు సోషల్ క్లాస్ 3rd క్లాస్లో సోషల్ ఉంటాయి కదా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అట్లాంటి క్లాసెస్ జరుగుతున్నప్పుడు టీచర్ చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ఆవిడ క్వశ్చన్ అడుగుతారని ఆ టైంలో కరెక్ట్ మా క్లాస్కి ఎవరో పిల్లలు వచ్చి ఈ క్లాస్లో ఎవరెవరు పాడుతారని అడిగారు. సో క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా నేను చదవను కాబట్టి నాకు తెలియదు ఆన్సర్స్ చెప్పడానికి. సో తిడతారు, కొడతారని చెప్పి సర్లే నేను కూడా ఇలా చేయి రేస్ చేసా.
ఇంకా మ్యూజిక్ క్లాస్కి తీసుకెళ్ళడం. అక్కడ వెళ్ళి పాడినప్పుడు సార్ చెప్పారనమాట, నేను చాలా బాగా పాడుతున్నావు అంటే ఆ రోజు రియలైజ్ అయింది, ఓకే నేను పాడగలను అని. ఇంకా ఇంటికి వచ్చి నేను పేరెంట్స్తో చెప్తే వాళ్ళంతా ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు స్టార్టింగ్లో. తర్వాత నాకు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి అని చెప్పి 3rd క్లాస్ నుంచి మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ అయింది, ఒక 12th వరకు. సరిగమపాలో ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చింది మీకు? యాక్చువల్లీ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి కరెక్ట్ ఒక 1 వీక్ డిసెంబర్లో ఇలా ఆడిషన్స్ పడడం జరిగింది. సో ఆడిషన్స్ ఇచ్చాను. అలాగే కరెక్ట్ నాకు December 31st ఈవినింగ్ ఒక 7 ఆ టైంకి సరిగమప నుంచి కాల్ రావడం జరిగింది. ఆ కాల్లో నేను సెలెక్ట్ అయ్యాను చెప్పడం. ఇంకా అప్పటి నుంచి వి స్టార్టెడ్ ప్రాక్టీసింగ్, వి స్టార్టెడ్ మోర్. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆఫ్ కోర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ రోజు నాకు 7కి నేను హైదరాబాద్లో అప్పుడు ఒక బ్యాండ్తో వర్క్ చేస్తున్నా. ఆ రోజు నాకు నైట్ 8కి ఒక షో ఉంది. సో ఐ వాజ్ రెడీ టు గెట్ ఇన్ టు ద స్టేజ్. ఆ టైంలో న్యూ ఇయర్ కూడా, December 31st. సో నాకు న్యూ ఇయర్ డే ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్. నేను మా పేరెంట్స్ కానీ కజిన్స్ కానీ అందరికీ ఫోన్ చేసి చెప్పడం అంతా. సో ఆఫ్ కోర్స్ దట్ వాస్ ద బెస్ట్ గిఫ్ట్ నాకు ఆ రోజు న్యూ ఇయర్కి దొరకడం, అస్ వెల్ అస్ ఇట్ చేంజ్డ్ మై లైఫ్ నిజంగా. ఓకే, ఇంకా ఇందులో కాకుండా ఇంకా వేరే దేంట్లోనైనా సాంగ్స్ పాడారా? అంటే మూవీస్లోనా లేదా? మూవీస్లో కానీ. ఆఫ్ కోర్స్ మూవీస్లో రీసెంట్గా వచ్చిన అంటే సుందరానికి అది 3 లాంగ్వేజ్లో పాడడం జరిగింది. అది కాకుండా కొన్ని ఇండిపెండెన్స్ మూవీస్ పాడాము, OTT రిలీజెస్ వస్తున్నాయి. సో లుకింగ్ ఫార్వర్డ్, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో మోస్ట్లీ సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచి నా సాంగ్స్ స్లోగా బయటకు వస్తుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఒకసారి పాడతారా? అయ్యో, రిలీజ్ అవ్వలేని సాంగ్ ఎలా పాడతాం? సరే, వేరే సాంగ్ పాడండి. ఓకే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే, నీకు భూలోకులా కళ్ళు సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. మీ ఫ్యామిలీలో ఒప్పుకున్నారా మరి ఈ సింగింగ్కి? స్టార్టింగ్ అయితే ఒప్పుకోలేదు. తర్వాత దీనిలోకి రావడం, కొంచెం ఎక్స్పోజర్ రావడం, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, మేము బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, లైక్ హౌ పీపుల్ ఆర్ రిసీవింగ్ అన్నది. అది చూసి దే స్టార్టెడ్ స్లోలీ లైక్ ఫెల్ లైక్ ఓకే పర్లేదు, మంచిగానే రెస్పాన్స్ ఉంది బయట. దెన్ దే స్టార్టెడ్ యాక్సెప్టింగ్. ఓకే, స్టడీ అయిన తర్వాత స్టార్ట్ చేశారా సింగింగ్? కాదు, నేను 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తా, కానీ +2 తర్వాత ఇంకా మొత్తానికి I took a బ్రేక్. ఇంకా మ్యూజిక్ అంటే ఆఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్ షోస్, సింగింగ్ అండ్ ఆల్, కానీ ప్రాపర్గా ఒక కర్ణాటిక్ క్లాసెస్ నేర్చుకోవడం అనేది 12th నుంచి ఐ స్టాప్. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఇప్పుడు. సో ఆఫ్ కోర్స్ నా ప్రాక్టీస్ నేను రోజు చేస్తున్నా, సాధకం అన్నీ చేస్తున్నా, కానీ ఇంకా చేయాలి. మీరు ఫస్ట్ టైం ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ టైం ఆడిషన్కి వెళ్ళినప్పుడు అదొక లైక్ ఐ వాస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. నాలో ఎంత టాలెంట్ ఉందని ఐ వాస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. అంటే ఇంతమంది ఒక అరౌండ్ 12,000 మెంబర్స్ వచ్చి ఆడిషన్ ఇచ్చేటప్పుడు నాలో ఎంత టాలెంట్ ఉంది, నాకు ఎంత పొటెన్షియల్ ఉందని కనిపెట్టడానికి ఇట్ వాస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో అక్కడ సెలెక్ట్ అయింది అని తెలిసినప్పుడు ఐ రియలైజ్ మై సెల్ఫ్ దట్ ఓకే ఐ క్యాన్ వర్క్ హార్డ్ అండ్ ఐ క్యాన్ బీ వాట్ ఐ వాంట్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో కోర్స్ అది నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. ఆడిషన్ అన్నది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఎక్స్పీరియన్స్, అది ఒక చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. బికాస్ ఎంతోమంది సింగర్స్, ఎంతోమంది స్టైల్లో పాడేవాళ్ళు, ఎంతోమంది వాయిసెస్నే నేను ఒక కాంపిటీటర్గా ఉండి నేను వినడం జరిగింది. సో ఐ జస్ట్ రియలైజ్ ఓకే ఇంతమంది సింగర్స్ బయట ఉన్నారు. సో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ సరిగమప ఈజ్ ఎ blessed thing. So I am so fortunate for being in this position and in this stage. మా కోసం ఇంకొక తమిళ్ సాంగ్ పాడండి. ఓకే. మున్బేవా ఎన్నన్బేవా కూడేవా ఉయిరేవా మున్బేవా ఎన్ அன்பேவா பூப்பூவாய் பூப்பூவாய் நானா கேட்டேன் என்னை நானே நானியா நெஞ்சம் சொன்னதே முன்பேவா என் அன்பேவா ஊடேவா உயிரேவா. సూపర్. ప్రేమించే ప్రేమ. ఎగ్జాక్ట్లీ.
ఫస్ట్ టైం తెలుగు సాంగ్ పాడినప్పుడు మీరు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ అంటే ఆఫ్ కోర్స్ అది ఒక ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టేజ్లో ఇంత పెద్ద జడ్జెస్ ముందు ఇంత పెద్ద మెంటర్స్ ముందు ఒక సాంగ్ పాడాలంటే ఆఫ్ కోర్స్ మనం దానిలో పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే వాళ్ళ ముందు మనం ఊరికే ఏదో ఒకటి పాడలేవు. సో అదొక పెద్ద టాస్క్ నాకు. సో అదే ఒక పెద్ద ఛాలెంజ్ నాకు. ఆ టైంలో ఆ సీరియస్నెస్ అర్థం చేసుకొని ఆ సీరియస్నెస్ నాలో వచ్చింది కాబట్టి ఐ స్టార్టెడ్ వర్కింగ్ మోర్. ఎందుకంటే తెలుగు స్పష్టత నాకు చాలా ఇది అంటే నేను వర్డ్స్ తప్పు పాడినట్టు వాళ్ళు కనిపెట్టకూడదని నాకు ఒక లోపల ఫస్ట్ డే నుంచి నాకు ఉంది. బికాస్ ఒక అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి అంటే ఖచ్చితంగా జడ్జెస్ తప్పు కాదు, అందరి మైండ్లో ఉంటుంది ఏదో ఒకటి తప్పు పాడతారు ఏదో ఒక వర్డ్. సో ఐ వాజ్ సో ఇన్ టు దాట్ లైక్ నేను తప్పు పాడకూడదు, నా తప్పు వర్డ్ ఎవరికి దొరకకూడదు. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అకార్డింగ్ టు దాట్ అండ్ దానివల్ల ఐ డిడ్ మై బెస్ట్ అని నేను చెప్పాలి. మీరు ఫస్ట్ టైం స్టేజ్ పైన పాడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చాలా హ్యాపీగానే ఉంటుంది. బికాజ్ అదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఇప్పుడు మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఎంతోమంది లక్షల మంది అనుకుంటారు అలాంటి ఒక స్టేజ్లో నుంచొని పాడడం, ఇంత పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ముందు ఒక సాంగ్ పాడడం అన్నది. సో వాళ్ళ ముందు పాడి ఇప్పుడు సెమీఫైనల్స్ వరకు వాళ్ళ ముందు పాడి వాళ్ళ జడ్జిమెంట్స్ కానీ కమెంట్స్ తీసుకొని ఇదంతా రావడం అన్నది ఇట్స్ ఏ బిగ్ థింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. లైక్ వాళ్ళ ముందు పాడడం అన్నదే ఇట్స్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. జడ్జెస్ కామెంట్ చేసేవాళ్ళ? అవును, ఆఫ్ కోర్స్ మంచి కమెంట్స్ అప్పుడు ఇస్తారు. మీకు ఎలా అనిపించేది? కొన్ని టైమ్స్లో మనం ఈ సాంగ్ నేను నా 100% ఇవ్వగలను అని అనుకొని మనం స్టేజ్లో పర్ఫామ్ చేస్తే మేబీ మనం అనుకున్న రెస్పాన్స్ రాలేదంటే అప్పుడు మనకి కొంచెం బాధ ఫీల్ అవుతుంది, అబ్బా నేను నా బెస్ట్ ఇవ్వలేదే. ఎందుకంటే నేను ఇంకా మేబీ ప్రాక్టీస్లో ఇంకా బాగా పాడి ఉండొచ్చు, కానీ స్టేజ్కి వచ్చేటప్పుడు ఆ బెస్ట్ నేను ఇవ్వలేనే అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఏదైనా సరే మనం ఎంత కష్టపడ్డాం ఎంత స్ట్రగుల్ అన్నది ఎవరికి తెలియదు. ఆ 5 minutes మనం ఎలా పాడాం, ఆ 5 minutes విల్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. మీకు బాగా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన సాంగ్ ఏంటి? నా సెమీఫైనల్ సాంగ్స్లో పచ్చని చిలకలు పాడేటప్పుడు అదొక్కటి నాకు చాలా నచ్చింది. యా షూర్. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లూయి, లోకంలో కన్నీరిన్ కచల్లు. బాగుంది సార్. మీరు సింగింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఎప్పుడైనా ఎలా ఫేస్ చేసేవారు ఏదైనా ప్రాబ్లం వస్తే? ప్రాబ్లమ్స్ అంటే అది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క గొంతు ఉంటుంది. సో డిపెండ్స్ అప్పుడు అనమాట. నాకైతే నేను అసలు మసాలా ఫుడ్, ఇప్పుడు రేపు నాకు ప్రోగ్రామ్ ఉందంటే ఈరోజు నేను ఎక్కువ మసాలా ఫుడ్ తినలేను, చీజీ ఫుడ్స్ తినలేను, కూల్ డ్రింక్స్ ఏం తాగలేను. సో అట్లాంటి కొన్ని ఉంటాయి. సో ఇది ఏమైనా ఒకవేళ అలాగే నాకు 365 days జలుబు ఉంటుంది, అది అందరికీ తెలుసు, సెట్లో అందరికీ. నాకు జలుబు లేకుండా ఒక్క రోజు కూడా ఉంటుంది. సో నాకు అది డిఫాల్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అది ఏం చేయలేదు. సో 365 days నాకు జలుబు ఉంటుంది. సో అది అప్పుడు కొంచెం ఎక్కువ అయిందంటే ఇట్ ఎఫెక్ట్స్ మీ. నాకు పాడినప్పుడు నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఎలిమినేట్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎలిమినేట్ అయినప్పుడు చాలా హ్యాపీగానే బయటకు వచ్చా, టు బి ఆనెస్ట్. కొంచెం బాధ ఉంటుంది కదా? నాకు నిజంగా నాకు ఏం బాధ అనిపించలేదు, ఎందుకంటే నేను ఆ స్టేజ్ వరకు రావడం, ఇంత పెద్దవాళ్ళ ముందు పాడడం, ఇంత పెద్దవాళ్ళ ముందు వాళ్ళతో ఒక మంచి కనెక్షన్ రావడం అన్నది ఒక పెద్ద విషయం. సో అది ఎప్పుడైనా మనం ఒక కాంపిటీషన్లోకి వెళ్ళి మన టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడం అనేది ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉండేవారనమాట, నువ్వు గెలిచావా లేదా అనేది సెకండరీ, నువ్వు పార్టిసిపేట్ చేసావా అనేది. ఎందుకంటే నాకైనా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది బయట ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ రెడీ టు కమ్ ఇన్ టు ద స్టేజ్ అండ్ సింగ్. కొంతమంది దే ఆర్ నాట్ రెడీ. ఇప్పుడు వాళ్ళలో టాలెంట్ ఉంది కానీ వాళ్ళు చూపించట్లేదు. అట్లీస్ట్ నేను అది చేస్తున్నా, నా గొంతు జనాల్లోకి రీచ్ అవుతుంది. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో నాకు బాధ ఏం అనిపించలేదు, నేను ఎంత ముందుకెళ్తే అంత హ్యాపీ. అండ్ నేను ఎలిమినేట్ అయిందంటే రియల్గా నా లైఫ్ కానీ నా కాంపిటీషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుద్ది మన కాంపిటీషన్. బికాజ్ ఈ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఒక పెద్ద ఇండస్ట్రీ. చాలామందితో మనం కాంపిటీట్ చేయాలి, చాలామందితో మనం ఇంటరాక్ట్ అవ్వాలి, ఆ పిఆర్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. సో అదంతా ఒక బిగ్ ఓషన్. సో టిల్ నో ఐ వాజ్ ఇన్ ఏ పోండ్, నౌ ఐ కేమ్ ఇన్ టు ద ఓషన్. ఓకే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీ విలేజ్కి వెళ్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఈ మధ్య. బికాజ్
వాళ్ళు మలయాళంలో మూవీ కూడా వచ్చింది నాది అంటే సుందరానికి, మలయాళంలో వచ్చేసి అడ్డడే సుందర తీసారా? ఓకే. సో దానిలో 3 సాంగ్స్ పాడడం జరిగింది. సో జనాలు విన్ని నా పేరు బిగ్ స్క్రీన్లో చూడడం. సో ఒకసారి ఆ సాంగ్ పాడరా? మలయాళంలో పాడిందా? ஓகே. கண்டாலு தாட்டி போக போறேன் பாரு, கண்டங்கள் என்ன யாரோ என்ன யாரு, வெளியெல்லாம் தாண்டி ஜோலி செம்ம ஜோலி இப்போ முன்னில் வந்த ஆசப்பா, சின்ன பருவத்தில் ஏக்கம்பா, இன்னும் மறக்கல பாரப்பாளா. இன்றே கதை தொடங்குதே, இன்றே கதை முதலிதே, இன்றே நிகழுதே, இன்றே இன்றே இன்றே. యాక్చువల్లీ తమిళ్ పాడబోయి నేను తెలియకుండా తమిళ్ పాడేసా. సో మలయాళం పాడబోయి తెలియకుండా తమిళ్ పాడేసారు. ఓకే. అంటే అది తమిళ్లో కూడా నేనే పాడాను అనమాట. ఓకే. ఈ ప్లాట్ఫామ్ రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆఫ్ కోర్స్ ఈ ప్లాట్ఫామ్ రావడం, మళ్ళీ మనం అదే క్వశ్చన్ అడుగుతున్నాం, మళ్ళీ సేమ్ అదే. అంటే ఆఫ్ కోర్స్ మనకి ఎంతో మంది అనుకున్న ఒక స్టేజ్ అది. అంటే ఆ స్టేజ్లో నుంచొని పాడడం కానీ, ఇంతమంది ముందు మన టాలెంట్నే షోకేస్ చేయడం, ఇదంతా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మెనీ పీపుల్. సో వాళ్ళందరి తరపున నుంచి ఐఎమ్ రిప్రజెంటింగ్ మై సెల్ఫ్. సో అది ఒక్కొక్కరికి ఒక ఇన్స్పిరేషనల్ అవ్వాలని నా కోరిక. బికాస్ నేను ఎక్కడో కేరళ నుంచి వచ్చి నేను ఇది చేయొచ్చు అంటే, ఇక్కడున్న మీరు ఎందుకు చేయలేరు? మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మీరు ట్రై చేయాలి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది. ఓకే. మీరు ఇంకా తెలుగు మూవీస్లో ఏమైనా పాడారా? తెలుగు మూవీస్లో అదే అంటే సుందరానికి ప్రస్తుతానికి పాడాం. ఇంకా కొన్ని మూవీస్లో విక్రమ్ అలాంటి మూవీస్లో కోరస్లో అన్ని బ్యాకింగ్ వోకల్స్ ఇచ్చాము. సో బీస్ట్లో బ్యాకింగ్ వోకల్స్ ఇచ్చాము. సో ఇంకా కొన్ని వస్తున్నాయి. సో త్వరలో తెలుస్తుంది. ఓకే అండి. ఇప్పుడు నా కోసం లాస్ట్గా ఒక సాంగ్ పాడండి. ప్రియా ప్రియా చంపోతే, నవ్వి నన్నే ముంచోతే, చెలి కన్నులతో హృదయం కాల్చోతే, అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే, ప్రియా ప్రియా చంపోతే, నవ్వి నన్నే ముంచోతే, ఆ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.